ప్రపంచాన్ని కుదిపేసిన ఎప్స్టీన్ ఫైల్స్ ఇప్పుడు భారతదేశాన్ని కూడా తాకాయా? అంతర్జాతీయ లైంగిక నేరాల చీకటి ప్రపంచంలో ఓ భారతీయ యువతి కూడా బాధితురాలా? శక్తివంతుల నీడలో దాగి ఉన్న ఆ నిశ్శబ్ద ఆర్తనాదాలు ఇప్పుడు వెలుగులోకి వస్తాయా? బడాబాబుల దాడిలో మోగబోయిన ఆ నిర్భాగ్య గొంతు మళ్లీ వినిపిస్తోందా? అమెరికా డాక్యుమెంట్లలో బయటపడిన ఆ ఒక్క లైన్ ఎందుకు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది? ఆమె ఎవరు? ఇప్పుడు ఆమె ఎక్కడుంది? ఆమెకు న్యాయం దొరుకుతుందా? అమాయకుల జీవితాలను నాశనం చేసిన జెఫ్రీ ఎప్స్టీన్ చీకటి సామ్రాజ్యం నిజంగా ఎంత పెద్దది? ప్రపంచాన్ని షాక్ గురిచేస్తున్న ఈ ఫైల్స్ ఇంకా ఎన్ని భయానక నిజాలు బయటపెడుతున్నాయి? అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్లో ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన షాకింగ్ కనెక్షన్ బయటపడటం కలకలం రేపుతోంది. అమెరికాలో అత్యంత వివాదాస్పద లైంగిక నేరాల కేసులో కీలక పాత్రధారి అయిన జెఫ్రీ ఎప్స్టీన్ నడిపిన చీకటి సామ్రాజ్యం గురించి ఇప్పటికే ఎన్నో భయానక నిజాలు వెలుగులోకి వచ్చాయి. కానీ తాజాగా విడుదలైన పత్రాల్లో ఓ భారతీయ యువతి బాధితురాలుగా ఉన్నట్లు బయటపడటం దేశవ్యాప్తంగా ఆందోళనకు దారితీస్తుంది. ఇప్పటివరకు ఊహల్లో మాత్రమే ఉన్న అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా నెట్వర్క్కు ఇది భారతీయ కనెక్షన్గా మారింది. ఈ సంచలన సమాచారం ఒక్కసారిగా బయటపడలేదు. 2020లో బాధితుల తరఫున న్యాయ పోరాటం చేస్తున్న లాయర్ పంపిన ఓ ఈమెయిల్ ఇప్పుడు కీలక ఆధారంగా మారింది. ఈ ఈమెయిల్లో మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్న బాధితులకు థెరపీ అవసరమని పేర్కొంటూ వారిలో ఒకరు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నారని స్పష్టంగా చెప్పబడింది. అంటే ఈ కేసు ప్రభావం కేవలం అమెరికాకే పరిమితం కాలేదని, ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన నెట్వర్క్లో భారతీయురాలు కూడా చిక్కుకుందని అర్థమవుతోంది. ఈ అంశంలో మరింత ఆందోళన కలిగిస్తున్న విషయం ఏమిటంటే ఆ యువతి ఎవరు అన్నది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. బాధితుల గోప్యతను కాపాడేందుకు అమెరికా అధికారులు ఆమె పేరు బయటపెట్టలేదు. కానీ ఆమె ఇప్పుడు ఇండియాలోనే ఉంది అనే ఒక్క సమాచారం సోషల్ మీడియాలో విపరీతంగా ఊహాగానాలకు దారితీసింది. ఆమె ఎలైట్ సర్కిల్స్ ద్వారా చిక్కుకుందా? విదేశీ ప్రయాణాల్లో వలలో పడిందా? లేక మానవ అక్రమ రవాణా మాఫియా టార్గెట్ అయిందా అనే ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమారాయి. ఇది కేవలం ఒక వ్యక్తిగత విషాదం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మహిళల భద్రతపై పెద్ద ప్రశ్నార్థకం. ఎప్స్టీన్ నెట్వర్క్ రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాగ్నెట్లు, శక్తివంతమైన వర్గాలతో సంబంధాలు కలిగి ఉందని గతంలోనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆ చీకటి వల భారతదేశాన్ని కూడా తాకిందనే సంకేతం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. అంతర్జాతీయ నేరాల్లో భారతీయుల భద్రత ఎంత సున్నితంగా ఉందో ఈ ఘటన మళ్లీ గుర్తు చేస్తోంది. ఇంకా ఒక కీలక కోణం బాధితుల పునరావాసం. అమెరికా అధికారులు బాధితులకు థెరపీ, పరిహారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే భారతదేశంలో ఉన్న ఆ యువతికి న్యాయం ఎలా అందుతుంది? ఆమెకు మానసిక సహాయం ఎవరు అందిస్తారు? భారత ప్రభుత్వానికి ఈ విషయంపై సమాచారం ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు ముందుకొస్తున్నాయి. ఇది కేవలం క్రైమ్ స్టోరీ కాదు, బాధితురాలి నిశ్శబ్ద రోదనల వెనుక ఉన్న మానవనీయ విషాదం. మొత్తానికి ఎప్స్టీన్ ఫైల్స్ మరోసారి ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. శక్తివంతుల చీకటి ప్రపంచం ఎంత భయంకరంగా ఉంటుందో, ఆ బలవంతపు నెట్వర్క్లలో చిక్కుకున్న అమాయకుల గాథలు ఎంత హృదయ విదారకమో కొత్తగా వెలుగులోకి వచ్చిన భారతీయ కనెక్షన్ చెబుతోంది. నిజాలు ఇంకా బయటకు రావాల్సి ఉన్నాయి. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం, ఈ స్టోరీ ఇంకా పూర్తి కాలేదు.